కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, దాసర్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. నేడు జూలపల్లి మండలంలో రెండో రోజు ఈరోజు నాగులపల్లిలో ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి గడప గడపన ఈరోజు మేము వెళ్ళి వారి ఓటును అభ్యర్థించడం జరిగింది. మూడోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జూలపల్లి మండల ప్రజలందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 2 పర్యాయాలు గౌరవనీయులు దాసర్ మనోహర్ రెడ్డి గారు నిరుపేదల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల, యువకుల పట్ల, పేదల పట్ల అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి మన దాసర్ మనోహర్ రెడ్డి గారు. ఈరోజు దాసర్ మనోహర్ రెడ్డి గురించి ఓటు అభ్యర్థించడానికి పోతే నిన్న వెంకట్రావుపల్లిలో పోయినాం, ఈరోజు నాగులపల్లికి వచ్చినాం. ప్రతి గడపన కూడా అయ్యా మాకు ఈరోజు కేసీఆర్ పెద్ద కొడుకేండు, కేసీఆర్ గారి మాకు పథకం అందింది, ఒక కళ్యాణ లక్ష్మి అందిందని ఒకరు, మాకు రైతు బీమా అందిందని ఒకరు, మాకు రైతు బాంధవుడు మాకు కేసీఆర్ అయిపోయిండు. ఎందుకంటే నాడు ఎన్నడూ లేదు ఈ విధంగా. నాడు ఆంధ్ర పాలకులు కరెంటు విషయంలో కూడా కరెంటు బిల్లులు వసూలు చేసారు. ఆనాడు ఆంధ్ర పాలకులు భూమి మీద శిస్తు వసూలు చేసారు. అట్లాంటి ప్రతి ఒక్కటి పీడించుకున్న ప్రభుత్వాలు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు. ఆనాడే తెలంగాణ ఉద్యమంలో తను ఒక ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన వ్యక్తి కాబట్టి, ప్రతి ఒక్కరి బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారే ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతుందో ఈరోజు మనం చూస్తున్నాం. ఒక విద్యావంతుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా అవుతుందో ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు చూడండి, గతంలో వసూలు చేసిన శిస్తులు కానివ్వండి, మన ట్యాక్సులు కానివ్వండి, మన మీద ప్రతి పైసా ప్రభుత్వం వసూలు చేసింది. ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర అభివృద్ధి చెందింది. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి అవుట్లా ఈరోజు ప్రతి పైసా కూడా ఇక్కడ ఉన్న నిరుపేదలకు అందుతుంది. దాంట్లో భాగంగానే ఉచితంగా కరెంట్ ఇస్తుండ్రు, 24 గంటలు అది నాణ్యమైన కరెంట్ ఇస్తుండ్రు. దాంతోపాటు ఈరోజు సన్న బియ్యం ప్రతి గడప గడపకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రైతు బీమా ఇవ్వడానికి పెట్టిండ్రు. రైతుల గురించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. దాంట్లో ఇంకా ముఖ్యంగా ఎవరు అడగలేదు నా బిడ్డకు పెళ్లి చేసుకుంటున్నా కళ్యాణ లక్ష్మి అని. కానీ ఒక నిరుపేదలు పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసిన వ్యక్తిగా ₹1,00,000 వారు కళ్యాణ లక్ష్మిగా ప్రకటించారు. ఒక మతాలకు అతీతంగా ముస్లింలకు అయితే షాదీ ముబారక్ అని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అని, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కనుకనే ఈరోజు దాసర్ మనోహర్ రెడ్డిని ఆశీర్వదించడానికి ప్రజలందరూ ముందున్నారు. కానీ ఆ ప్రజల గురించి మేము పోయి ఓటు అడుగుదామని పోతుంటే వారే మాకు చెప్తారు, బిడ్డ మీరు అడగవలసిన అవసరం లేదు, తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో దాసర్ మనోహర్ రెడ్డి గెలిపించుకోవడానికి మేమే ముందున్నాం. మా పిల్లలు కొందరు హైదరాబాద్లో ఉన్నారు, గోదావరిలో ఉన్నారు, వాళ్ళని కూడా మేము పిలిపించుకొని కేసీఆర్ గారికి ఓటేస్తాం, దాసర్ మనోహర్ రెడ్డిని గెలిపించుకుంటాం అంటారు. నిజంగా చెప్తుంటే ఆనందం ఎందుకు అనిపిస్తుందంటే ఈరోజు ప్రతిపక్షాలు ఎన్నో కల్లిబొల్లు కబుర్లు చెప్తారు, మేము ఇది ఇస్తాం అది ఇస్తామని. అవునయ్యా మీరు ఇది ఇస్తారు అది ఇస్తారని ఇప్పుడు చెప్తారు. గతంలో 11 సార్లు మీకు అవకాశం ఇచ్చారు, 60 ఏళ్ళు పరిపాలించారు. ఈ నిరుపేదల పక్షాన నిరుపేదల గురించి ఏం ఆలోచించారు? ఈ నయా పైసా చిల్లి గవ్వ కూడా నిరుపేదల గురించి ఆలోచించలే. కానీ ఈరోజు కేసీఆర్ ఈరోజు సంపద సృష్టించుడు, ఆ సంపద సృష్టించిన సంపద నిరుపేదలకు పంచుడు ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు మన తెలంగాణ నాడెట్లుండే నేడెట్లున్నది అది ఒక్కడే గమనించురు. ఈరోజు గౌరవనీయులు దాసర్ మనోహర్ రెడ్డి గారు మన ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి ముందున్నారు. దీంట్లో ఒక ముఖ్యంగా ఈ నాగులపల్లికి సంబంధించి అన్ని రోడ్లు సీసీ రోడ్లు అయినాయి, 2-3 తప్ప. అవి కూడా రానున్న కాలంలో సీసీ రోడ్లు ఇస్తాం. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ప్రాబ్లం నాగులపల్లి నుంచి భూపాలపట్నంకు పోయే రోడ్డు. ఆ రోడ్డు కూడా గతంలో 5 ఏళ్ల నుంచి మనకు కొంచెం లేట్ కావడానికి కారణం మధ్యలో 3 సంవత్సరాలు కోవిడ్ రావడం జరిగింది. అదే కాకుండా మన నియోజకవర్గానికి చొప్ప నియోజకవర్గానికి లింక్ ఉన్న రోడ్డు కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్తో లేట్ అయింది. అయినా అది సాధించిన ఎమ్మెల్యే మన దాసర్ మనోహర్ రెడ్డి గారు. నేడు దానికి శంకుస్థాపన చేసుకున్నాం. అది త్వరలోనే ఎన్నికలైన లోపల లేకపోతే ఎన్నికలైన మరుసటి నుండే మనకి డబుల్ రోడ్డు ఇక్కడి నుంచి రోడ్ను ఆడికి లింక్ రోడ్డు చేసుకొని మన అందరికీ అందుబాటులో ఆ రోడ్డు తేవడం జరుగుతుంది. కనుక దయచేసి అందరూ సిద్ధంగా ఉన్నా కూడా మన బాధ్యత, మన కార్యకర్తల బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు అర్జించి వారిని ఓటు రోజు 30 తారీఖు నాడు అందరం పోయి
వాళ్ళందరినీ మమేకం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో దాసరి మనోహర్ రెడ్డికి కారు గుర్తుకు ఓటేసే విధంగా మీరందరూ చూడవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, జై కేసీఆర్, జై దాసరి మనోహర్ రెడ్డి. చాలా మంచిగా మీరు అందరు కష్టపడి